నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దొంగల పని పట్టేందుకు పోలీస్ టైగర్ టీంలను ఏర్పాటు చేసింది. అసలు పోలీస్ టైగర్ అంటే ఏంటి, అవి ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి, వాటి వల్ల సాధించిన ఫలితాలేమిటి అనే దానిపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. శాంతి భద్రతల నిర్వహణ, అసాంఘిక కార్యక్రమాల అట్లాగే దొంగతనాల నియంత్రణలో పోలీసు యంత్రాంగం పాత్ర కీలకం. అందులో అధికారులు తీసుకునే నిర్ణయమే తలమానికం. ఇటీవల కాలంలో నిర్మల్ జిల్లాలో దొంగతనాలు జరగడం కలకలం సృష్టిస్తుంది. ప్రధానంగా వరుస దొంగతనాలు జరగడంతో స్థానికుల్ని కలవరపాటుకు గురిచేసింది. అంటే దీన్ని ఎలా నియంత్రించాలనే ఆలోచనతోనే పుట్టుకొచ్చిందే నిర్మల్ జిల్లా టైగర్స్ పోలీస్. అంటే టైగర్స్ అనే పేరు పెట్టడంలోనే పోలీసు యంత్రాంగం చేపట్టిన వినూత్న కార్యక్రమం అని వెల్లడవుతుంది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వారం 10 రోజుల్లోనే దాదాపు 20 కేసులను ఛేదించి 15 మంది నిందితులను అదుపులోకి తీసుకోవడం కొంత ఓదార్పుగా కనిపిస్తుంది. వాస్తవంగా నిర్మల్ అట్లాగే బైన్సా డివిజన్లతో విస్తరించి ఉంది. ఇందులో నిర్మల్లో శ్రీనివాస్, అట్లాగే బైన్సాలో సాయి కిరణ్ నేతృత్వంలో పాలన కొనసాగుతుంది. శాంతి భద్రతల నిర్వహణ సాగుతుంది. కానీ వరుసగా జరుగుతున్న దొంగతనాలతో ప్రజల్లో ఒక అసంతృప్తి నెలకొంది. దీన్ని నియంత్రించడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైందనే విమర్శ కూడా తలెత్తింది. దాంతో అప్రమత్తమైన యంత్రాంగం టైగర్స్ టాస్క్ ఫోర్స్ అనే పద్ధతిని ఎంచుకోవడం ద్వారా ప్రజలకు ఒక భరోసా ఇచ్చినట్లవుతుంది. ప్రధానంగా ఇది డిఎస్పీల నేతృత్వంలో సిఐ నుంచి మొదలుకొని కింది స్థాయి కానిస్టేబుల్ వరకు సభ్యులతో ఒక్కొక్క టైగర్ ఫోర్సు ఉంటుంది. అంటే ఇందులో ప్రతి విభాగానికి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్, ఒక నిపుణులు ఉంటారు. సిఐ నుంచి మొదలు తర్వాత ఎస్ఐ, అట్లాగే ఫింగర్ ప్రింట్స్కు నిపుణులు, తర్వాత ఐటీ కోర్ సభ్యుడు, తర్వాత ఇలా అన్నిటికి సంబంధించిన అంశాలను పరిగణకు తీసుకొని పోలీసు యంత్రాంగానికి సంబంధించిన 5-6 సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్సు కమిటీ ఏర్పడింది. దానికి టైగర్ అనే పేరు ఖరారు చేసింది. అంటే ఈ టాస్క్ ఫోర్స్ మిగతా వాళ్ళకంటే భిన్నంగా పనిచేస్తుంది. ఎక్కడ ఏం జరిగింది అనేది క్షుణ్ణంగా ఆరాతీస్తుంది. సీసీ కెమెరాల ఫుటేజ్తో పాటు స్థానికంగా లభించిన ఆధారాలను, అట్లాగే ఫింగర్ ప్రింట్స్ని ఇలా ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా తీసుకునడంతో పాటు పక్క స్టేషన్లలో ఎలాంటి గొడవలకు దారిచేసి దానికి దీనికి సారూప్యత ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేపడుతుంది. దాంతో భాగంగానే ఇటీవల వారం 10 రోజులలో 20 కేసులను ఛేదించింది. అంటే ఈ 20 కేసులలో 15 మంది నిందితులు ఉన్నట్టు. ఈ 15 మందిలో ఒక 5 అయితే దాదాపు అన్ని కేసుల్లో ఇమిడి ఉన్నట్టు తేలింది. తాజాగా ఛేదించిన దాంట్లో నిర్మల్ పట్టణంలో దాదాపు ఒక దుకాణం షట్టర్ పగలగొట్టిన దాంట్లో 3 మహిళలు ఉన్నట్టు తేలింది. ఇందులో ఒక మహిళను కూడా పోలీస్ యంత్రాంగం అదుపులో తీసుకుంది. మరొక 2 మహిళల కోసం గాలింపు జరుగుతుంది. అట్లాగే నిర్మల్ పట్టణంతో పాటు మిగతా మండల జిల్లా వ్యాప్తంగా కూడా 25 మంది నిందితులు ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలిసింది. వారిలో ఇప్పటికైతే 15 మందిని అయితే అదుపులోకి తీసుకుంది పోలీస్ యంత్రాంగం. మరికొంతమందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. అంటే దాదాపు 6 నెలలని పరిగణన తీసుకుంటే ఈ 10 రోజులలో పోలీస్ యంత్రాంగం కీలకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రజలకు ఒక ఉపశమనం కలిగించినట్లయితే నిర్మల్ జిల్లా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒక పక్క బైన్సా, ఇటు ఒక పక్క ఖానాపూర్, అట్లాగే బాసరా, ఇటు పక్కకు వస్తే సహ్యాద్రి పర్వత క్షేత్రాల మధ్య ఇమిడి ఉంటుంది. దీంట్లో శాంతి భద్రతలు క్షీణించాయనే అపవాదం మూతగట్టుకున్న తరుణంలో ఇట్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టడం కూడా ఒక శుభ పరిణామంగానే వినిపిస్తుంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ పోలీస్ యొక్క పేరుతో షీ టీంలని ఏర్పాటు చేయడం కూడా రాష్ట్ర వ్యాప్త ప్రశంసలు అందుకుంది. దాంట్లో భాగంగా ఎక్కడికైనా మహిళలు కానీ, బాలికలు కానీ, లేదా యువతులు కానీ వెళ్ళినప్పుడు వారికి ఏదన్నా ఇబ్బంది ఎదురైనప్పుడు ఫోన్ చేసుకొని చెప్తే బాధలు తీర్చేలా ఏర్పాట్లు జరిగింది. అలాగే ఇప్పుడు నిర్మల్ టైగర్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయడంతో దొంగతనాలను చెక్కిపట్టినట్లు అవుతుందనే అభిప్రాయం పోలీస్ యంత్రాంగంలో వినిపిస్తుంది. ఇప్పటికే కొంత అధికారులు ఫోను ఎత్తరు, అందుకే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలనే అపవాదు ప్రజల నుంచి వినిపిస్తుంది. అలాంటి చిన్న లోపాలను అధిగమిస్తే ఇప్పుడు గతంలో ఇప్పుడు టైగర్స్ పోలీస్ పేరిట చేపట్టిన కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఆ విధంగా అధికారులు కొంత మార్పు చేసుకోవాలి. కొన్ని లోపాలను సరిదిద్దుకునేలా కింది స్థాయి సిబ్బంది కూడా ఆదేశాలు ఇస్తే మంచి పరిణామం అవుతుందనే అభిప్రాయం ప్రజల నుంచి కూడా వినిపిస్తుంది. మొత్తం మీద తాజాగా చేపట్టిన పోలీస్ టైగర్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రయత్నం అయితే
ప్రజలకు ఒక భరోసా ఇచ్చేట్లుగా ఉంది. దొంగతనాలను నియంత్రించడము అట్లాగే శాంతి భద్రతలకు దోహదం చేస్తుందనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించిన టైగర్స్ పోలీస్ కమిటీ కహాని. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, పోర్ట్ స్టూడియో.